ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి కాంగ్రెస్ నాయకులు, ముఖ్యమంత్రి గారే కానీ మంత్రులే కానీ అసలు వాళ్ళు ఎవరేం మాట్లాడుతారో వాళ్ళకి తెలియదు. ఇప్పుడు బేసికల్లీ ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్ట్ వాజ్ ఇనిషియేటెడ్ బై ఇంటిగ్రేటెడ్ ఏపీ స్టేట్. ఉమ్మడి రాష్ట్రంలో ప్రతిపాదించబడ్డటువంటి ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆనాడు దశాబ్ద కాలం గడిచినప్పటికీ ఆనాడు ఏదైతున్నదో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంతో పాటుగా కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం యూపీఏ, మహారాష్ట్రలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం, మూడక్కల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉండి కూడా ఇవాళ ప్రాణహిత నదీ జలాలు ఏదైతుందో తుమ్మడిహేటి వద్ద నుండి తరలింపుకు సంబంధించి 152 మీటర్ల ఎత్తుతోని డిజైన్ చేయబడ్డటువంటి ఒక ప్రాజెక్టే నాడు మహారాష్ట్రతో ఒప్పందం కుదుర్చుకోలేకపోయినారు. మహారాష్ట్ర వాజ్ స్టిక్కింగ్ ఫర్ 148 మీటర్. వాళ్ళు ఏదైతుందో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా ఇట్ వాజ్ ఇన్ 2008, 2008లో అప్పుడు నేను కూడా మంత్రిగా ఉంటేనే వారు ఏదైతే ఉందో తుమ్మడిహేటి వద్ద బ్యారేజీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. తదుపరి ఏదైతే ఉందో 2014 వరకు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నది. ఇప్పుడు వాళ్ళు ఏదైతుందో మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండి కూడా వీళ్ళు తుమ్మడిహేటి వద్ద నుండి నీటి తరలింపుకు సంబంధించి ఒప్పందం కుదుర్చుకోలేనటువంటి ఒక ప్రాజెక్ట్ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతోనే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఏదైతుందో వారు మొట్టమొదటిగా ఇవాళ తుమ్మడిహేటి వద్ద నుండి నీటి తరలింపుకు సంబంధించి మహారాష్ట్రతో సంప్రదింపులు చేసి ఒప్పందం కుదుర్చుకోవాలని చెప్పని ప్రయత్నం చేసినప్పటికీ మహారాష్ట్ర ఏదైతుందో 148 మీటర్లకి స్టిక్ ఆన్ కావడంతో ఆనాడు ఏదైతుందో సిడబ్ల్యూసి సెంట్రల్ వాటర్ కమిషన్ సలహాలు సూచనలతోని మనం తుమ్మడిహేటి వద్ద 148 మీటర్లు ఆశించిన నీటి లభ్యత పొందలేకపోతున్నాం అనేటువంటి ఒక భావనతోని వీళ్ళ మేడిగడ్డ దిగువన ఏదైతే 100 మీటర్ల ఎత్తుతోని వీళ్ళ బ్యారేజ్ నిర్మాణం చేయబడే విధంగా మీకు మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజే కానీ అన్నారం కానీ సుందిళ్ళ కానీ ఎల్లంపల్లికి తరలింపు చేసే విధంగా అదే తుమ్మడిహేటి వద్ద బ్యారేజ్ నిర్మాణం చేస్తే మీ మైలారం వద్ద ఏదైతుందో ఒక లిఫ్ట్ ఏర్పాటు చేయవలసి వస్తుండే. ఎట్లాగో మన మేడిగడ్డ వద్ద బ్యారేజెస్ నీటి ఇదైతే తరలింపు ప్రతిపాదన చేయడం జరిగిందో దీంతో 2 లిఫ్ట్లు మనకు అదనంగా అవుతున్నాయి. ఈ 2 లిఫ్ట్లు అదనం కావడంతో నీటి లభ్యత ఏదైతుందో మనం 240 టీఎంసీకి అనుమతి లభించడం జరిగింది. అదే తుమ్మడిహేటి పోతే ఇట్ వాజ్ జస్ట్ 40 టీఎంసీ, లెస్ దెన్ 60 టీఎంసీ. వీళ్ళు ఏ ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సాధించలేంది, అనుమతులు పొందలేంది, ఒప్పందం కుదుర్చుకోలేంది వీళ్ళు కేసీఆర్ గారు లౌక్యత ప్రదర్శించి ఏదైతుందో 2 బ్యారేజీలు అదనం అయినప్పటికీ కూడా ఏదైతున్నదో వీళ్ళు 240 టీఎంసీ లభ్యత పొందే విధంగా వీళ్ళు ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్ట్ రీడిజైనింగ్. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇస్ నథింగ్ బట్ ఏ రీడిజైనింగ్ ఆఫ్ ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్ట్. దాన్ని ఏదైతుందో అనుమతులు పొంది వాళ్ళు ఏదైతుందో కేవలం దశాబ్ద కాలంలో ఏదైతుందో వీళ్ళు ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఏదైతుందో కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి చేసుకోబడటం అంటే కొంచెం దేశ చరిత్రలో కూడా ఇక్కడ లేదు అని చెప్పంటున్నాను. దేశ చరిత్రలో చెప్పంటున్నాను. ఏమంటే 1,00,000 కోట్లు 1,00,000 కోట్లు వీళ్ళు 1,00,000 కోట్లు మీరు టోటల్ అంచనా వ్యయాన్ని మనం పరిగణలోకి తీసుకుంటే ఏ లక్ష్మీ బ్యారేజ్ మేడిగడ్డ వద్ద వీళ్ళ పియర్స్ కృంగిపోయానని చెప్పి భావిస్తున్నామో ఇట్ ఇస్ జస్ట్ లెస్ దెన్ 500 crores. ఇట్ ఇస్ జస్ట్ లెస్ దెన్ 500 crores. అంటే 1,00,000 కోట్ల 500 కోట్లు అంటే ఎంత? 0.5%. టోటల్ కాళేశ్వరం ప్రాజెక్ట్ అంచనా ఇవాళ మీరు 1,00,000 కోట్లుగా భావించినా కానీ ఇవాళ మనకు
లక్ష్మీ బ్యారేజ్ మేడిగడ్డ వద్ద కృంగిపోయిందని చెప్పని భావించేది కేవలం జస్ట్ 500 crores అంటే లెస్ దాన్ 5%. అంటే 99,500 కోట్ల విలువ చేసేటువంటి ఒక నిర్మాణం ఇట్ ఇస్ ఇంటాక్ట్. కాళేశ్వరం ప్రాజెక్టు 1,00,000 కోట్ల అంచనా అని చెప్పని భావించినా ఇవాళ మనకి ఏదైతుందో అది జరిగిన ఇవాళ పియర్స్ కృంగుదల అనేది ఇట్ ఇస్ లెస్ దాన్ 500 crores అంటే 99,500 crores. ఇలా నిర్మాణ ఏదైతుందో అది ఇంటాక్ట్ ఉన్నది, అది గమనించాలని చెప్పంటూ నేను. అది గమనించకుంటే ఏదైతున్నదో కాళేశ్వరం కూళేశ్వరం అయింది. అసలు బేసికలీ వాట్ ఈజ్ కాళేశ్వరం ప్రాజెక్ట్? ఇలా మిత్రుడు రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ రెడ్డి, ఆయన సహచర మంత్రివర్గ సభ్యులు ఏదైతుందో కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఇట్స్ లైక్ ఇండియా, భారతదేశం. ఇలా కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే టోటల్ ఆ నీటి ప్రాజెక్ట్ సమూహాన్ని మన కాళేశ్వరం ప్రాజెక్ట్ పిల్లలు దొరుకుతుంది. ఇక్కడ కృంగుదల అనేది ఏదైతే కేవలం లక్ష్మీ బ్యారేజ్ 2 పియర్స్ 500 కోట్లు. దాన్ని గమనంలోకి తీసుకోకుండా మీరు అవాకులు చవాకులు పేలుతుంటే ఆశ్చర్యకలుగుతూ ఉన్న మంత్రి అంటుండే, మరి ఆయనకి ఏం తెలుసో తెలియదు నాకు తెలియదు, కానీ ఎల్లంపల్లికి వెళ్ళి నీటిని ఏదైతుందో గ్రావిటీ ద్వారా తరలిస్తున్నామని చెప్పానడా. ఎల్లంపల్లికి వెళ్ళి వినియోగం చేయబడే ప్రతి నీటి బొట్టు, ఎల్లంపల్లికి వెళ్ళి వినియోగం చేయబడే ప్రతి నీటి బొట్టు లిఫ్ట్ ద్వారా ఎత్తిపోతల ద్వారా వీళ్ళు ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఏదైతున్నదో అప్పుడు రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉండగా దాన్ని ప్రతిపాదించి నిర్మాణ పనులు ఆరంభింప చేస్తే దశాబ్ద కాలం ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు నిర్మాణం పూర్తి చేసి దాని వినియోగులకు తీసుకురాలేకపోయినారు. అది వినియోగులకు వచ్చినప్పుడు 4th August 2016, ఇవాళ సరిగ్గా 10 సంవత్సరాలే. 4th August 2016, ఇవాళ 4th August 2026, ఇవాళ సరిగ్గా 10 సంవత్సరాలు అవుతుంది అది వినియోగంలోకి వచ్చి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ తదుపరి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా, అప్పుడు హరీష్ రావు గారు నీటిపారుదల శాఖ మాత్యులు హరీష్ రావు గారు దట్స్ పుట్ టు యూజ్. వాళ్ళు ఎల్లంపల్లికి వెళ్ళి నీటిని ఏదైతుందో నంది మేడారం బ్యారేజ్ రిజర్వాయర్కు తరలింపు చేయబడే విధంగా, నంది మేడారం రిజర్వాయర్కు తరలింపు చేయబడే విధంగా ఏదైతుందో ఇవాళ లిఫ్ట్ ఏదైతుందో 4th August 2016కి ఏదైతుందో అవి ఇనాగ్రేట్ చేయడం జరిగిందే. మీరు 10 ఏళ్ళు రాజ్యం చేసి ఒక ఎల్లంపల్లి ప్రాజెక్ట్ పూర్తి చేసి వినియోగులు చేయలేకపోయిందని చెప్పంటూ నేను. వీళ్ళు రాజశేఖర రెడ్డి గారు అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఆగస్ట్ 2008 వారు శంకుస్థాపన చేస్తే తదుపరి 6 సంవత్సరాలు ఏదైతుందో ఉమ్మడి రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నదే. నీ మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండి కూడా ఏదైతుందో నువ్వు ఒప్పందం కుదుర్చుకోలేకపోయినావు. అదే కేసీఆర్ గారు లౌక్యం ప్రదర్శించారు. ఇవాళ ఏదైతుందో ఈ భారీ నీటిపారుదల ప్రాజెక్ట్ ఎత్తిపోతలు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతుందో దేశంలోనే ఇవాళ ఇంత బాహుబలి మోటార్లు, మీ గాయత్రి పంప్ హౌస్ మోటార్లు ఏదైతుందో 2019 ఆగస్టు స్టార్ట్ అయినాయి. గాయత్రి పంప్ హౌస్ బాహుబలి మోటార్స్ ఏదైతుందో పుట్ టు యూజ్ 2009 వితిన్ 5 years ఆఫ్ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టి 5 సంవత్సరాల లోపు ఏదైతుందో గాయత్రి పంప్ హౌస్ నుండి మీకు మిడ్మానేరుకు నీటి తరలింపు చేసింది వితిన్ 5 years. వాస్తవాలు ఒకలాగుంటే ఆ ఎన్డీఎస్ఏని సాకుగా చూపెట్టి ఆ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏదైతుందో దాన్ని సాకుగా చూపెట్టి వీళ్ళ కన్నెపల్లి పంప్ హౌస్ నుండి మీకు 93.5 మీటర్ లెవెల్లో నీటి లభ్యత ఉంటే ఇవాళ నీటిని ఏదైతుందో ఎగువ అన్నారంకి ఎత్తిపోసుకునే అవకాశం ఉన్నది. అన్నారం వెళ్ళి సుందీలకి ఎత్తిపోసుకునే అవకాశం ఉన్నదే. సుందీలకి వెళ్ళి ఆటోమేటిక్లీ ఇట్ విల్ కమ్ టు ఎల్లంపల్లి. ఇవాళ ఎల్లంపల్లికి నీరు వస్తుందని చెప్పారంటే ఇట్ ఇస్ పార్ట్ ఆఫ్ కాళేశ్వరం ప్రాజెక్ట్. వాళ్ళు ఏ 240 TMC అనుమతులు పొందడం జరిగిందో అవుట్ ఆఫ్ దట్
240 TMC water. This 20 TMC Ellanpelli project reservoir water is also included. మనకి ఎల్లంపల్లికి వెళ్ళి ఏది ఇస్తుందో ఇవాళ మన కడెం ప్రాజెక్ట్ ఓవర్ఫ్లో అయింది. మనం ఫార్చునేట్లీ మనకు గ్రావిటీతో నీళ్ళు వచ్చినాయి గోదావరి వరదతోని. అది రాలేనప్పుడు ప్రాణిత నీటిని ఏదైతుందో కరువు కాలంలో ఎత్తిపోసుకోవడాన్ని ఇవాళ ఈ లక్ష్మీ బ్యారేజ్ అన్నారం సుందిలా నిర్మాణం చేసుకుంటాం. ఇవాళ ఎల్నినో మొత్తం రాష్ట్రం అంతా దేశమంతా కరువుతో తలడిల్లే పరిస్థితి ఉందా? రేవంత్ రెడ్డికి ముందు చూపు లేకున్నా ఒక ముఖ్యమంత్రిగా బాధ్యత గల ప్రభుత్వ అధినేతగా ఏదిత్వాన్ని ముందు చూపు ఉండాలి. వీళ్ళు ఎల్లినో లాంటి పరిస్థితి ఎదురవుతున్నప్పుడు ఏదైతుందో మీరు కన్నెపల్లి పంప్ హౌస్ నుండి వాటర్ లిఫ్ట్ చేసుకోవడానికి ఆ 93.5 మీటర్ లెవెల్ బిల్టప్ చేసుకోవడానికి అవసరం వస్తే కింద కాఫర్ డ్యామ్ నిర్మాణం చేయవయా? కన్నెపల్లి పంప్ హౌస్ దిగువని ఏదైతే కిలోమీటర్ అటో ఇటో వేర్ ఇట్ ఈస్ సూటబుల్ ఓ కాఫర్ డ్యామ్ నిర్మాణం చెయ్యు. ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి ఏదైతే కాఫర్ డ్యామ్ బేస్ చేసుకొని నిర్మాణం చేస్తుండ్రు. కాఫర్ డ్యామ్ నిర్మాణం కాస్తే ఇట్ విల్ నాట్ కాస్ట్ మచ్. మీకు 100 కోట్లు కాదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏది ఇస్తుందో ఆయన ఫుట్బాల్ మ్యాచ్ షోక్ తీసుకోవడానికి కొరకు ఏది ఇస్తుందో ఇప్పుడు సింగరేణి 100 కోట్లు ఖర్చు పెట్టిండా. ఆయన మనమని తృప్తిపరచడానికి అటువంటి 100 కోట్లు పెడితే ఇలా మొత్తం తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని ఏది ఇస్తుందో సాగునీరే కాదు త్రాగునీరు కానీ పరిశ్రమకు అవసరాలు కానీ అన్నింటినీ మనం ఏది ఇస్తుందో వినియోగించుకున్నటువంటి అవకాశం వస్తుండేనే. ఇవాళ మొన్న అల్పపీడన ప్రభావం ఇవాళ వచ్చిందంటే అల్పపీడన ప్రభావమే. సాధారణంగా అల్పపీడనంతో మనకు ఇవాళ విఘాతం కలుగుతుందని చెప్పి భావిస్తాం. కానీ మనకు అదృష్టం కలిసి వచ్చింది. రేవంత్ రెడ్డి లాంటి అనాలోచిత ముఖ్యమంత్రి ఇవాళ ఏదైతుందో రాజ్యం చేస్తుండు కాబట్టి ఇవాళ అల్పపీడనం మనం ఆదుకున్నది మన ఇక్కడికి ఆదుకున్నది ఆ అల్పపీడనం ఆదుకున్నది. ఇప్పటికి కూడా మళ్ళీ ఏదైతుందో భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందో మనం ఊహించుకోలేకపోతున్నాం. ఇప్పటికైనా భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందో మనం ఊహించుకోలేకపోతున్నాం చెప్పంటున్నా. నేను ఇప్పటికైనా ఏమంటున్నా, నేను ఆ రేవంత్ రెడ్డికి ఏం ఆలోచనదో లేదు, ఆయనకి తెలియదు. ఆయన ఎవరు ఇంజనీర్లనే ఇలా అవమానపరుస్తున్నాడు. ఆయన ఏం చదువుకోవడం తెలియదు, మన అంతకంటే ఎక్కువ చదువుకుండా ఆయనకి ఏం ఆలోచన ఉందో కానీ. మరి ఉత్తమ్ రెడ్డి అంటే చదువుకున్నాడు అని చెప్పి అనుకుంటాం. ఆ ఉత్తమ్ రెడ్డి నీటిపారుదల శాఖ మంత్రులు అంటే చదువుకున్నాడు అని చెప్పి అనుకుంటాం. ఆయనే అసలు ప్రాబ్లం ఇక్కడ నీకు కన్నెపల్లి దగ్గర ఈడ ప్రాబ్లం ఉంటే దాన్ని ఏ విధంగా ఎత్తిపోసుకోవాలని ఆలోచన చేసేవాల్సింది పోయి నువ్వు కన్నెపల్లి విజిట్ చేయాలి పోయి సీరియస్ ఇస్తాను విజిట్ చేస్తాడా? నాకు ఆశ్చర్యం. ఉన్న ఉత్తమ్ రెడ్డి అనే సహచర మంత్రివర్గ సభ్యులందరూ కూడా ఎస్ఆర్పి విజిట్ చేస్తారు. ఆడ ఏం పోయి ఏం చేసినో వాళ్ళకే తెలియాలి. ఎస్ఆర్పి పోయి వాళ్ళు అక్కడ ఏం చేసినో వాళ్ళకే తెలియాలని చెప్పంటు నేను. అదే ఆ కన్నెపల్లి పంప్ సైట్ విజిట్ చేసి ఆడ ఏ లెవెల్కి అయితే మనం నీటిని ఎత్తిపోయొచ్చు, అది ఎట్లా సాధ్యమవుతుంది, వాటర్ ఫ్లో ఏ విధంగా ఉన్నది, ఎంతవరకు దాన్ని మనం మెటీరియల్ చేయవచ్చు, వాటర్ ఫ్లో తగ్గితే ఎట్లా ఎత్తిపోయాలి. ఈ వాటర్ ఫ్లో ఇప్పటికి 1.6 lakh క్యూసెక్ ఫ్లో ఇస్ దేర్ ఐ బిలీవ్. రేపు వాటర్ ఫ్లో తగ్గుద్ది. తగ్గినాకనే ఏది ఇస్తుందో మీరు కన్నెపల్లి పంప్ హౌస్ దిగువన ఓ కాఫర్ డ్యామ్ నిర్మాణం చేయబోయా ఓ 50 కోట్లు 100 కోట్లు అవుతుంది. అది ఆలోచన చేయకుండా ఇలా మొత్తం ఏదైతుందో అంత నెగటివ్ పర్సెప్షన్ టోటల్ నెగటివ్ పర్సెప్షన్ అని చెప్పంటున్నాను. ఇలా ఇప్పటికైనా ఏదైతుందో మొత్తం తెలంగాణ ప్రాంతం చెప్పంటున్నాను. మోర్ దాన్ 50% ఆఫ్ తెలంగాణ రీజన్ స్టేట్ ఈజ్ డిపెండింగ్ ఆన్ దిస్ కాళేశ్వరం ప్రాజెక్ట్. దాన్ని ఏ విధంగా వినియోగంలోకి తేవాలో ఆలోచన చేయండి అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళు ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఏదైతుందో వాళ్ళ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా వారు ఆనాడు ఏదైతుందో బాధ్యతలు చేపట్టడంతోనే ప్రాణిత నదీ జలాలపై మన హక్కును ఏ విధంగా పొందాలి అనే ఒక దూరదృష్టితోని ఇలా మహారాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో 148 మీటర్ లెవెల్ మించి వాళ్ళు ఏదైతుందో అనుమతులకు ముందుకు రాలేకపోవడంతో
వీళ్ళు దిగువకు రావడం జరిగింది. ఫార్చునేట్లీ వి గాట్ ఇట్ సక్సెస్ఫుల్లీ. ఎవడన్నా ఏదైతుందో ఇవాళ ఎల్ఎన్టీ కూడా ఏదైతుందో ఆ డిఫెక్ట్ లయబిలిటీ కింద ఏదైతుందో ఇవాళ లక్ష్మీ బ్యారేజ్ మరమ్మతు కూడా చేపట్టడానికి సిద్ధంగా ఉన్నది. వాళ్ళు ది పుట్ ఇట్ ఇన్ రైటింగ్. మీ లక్ష్మీ బ్యారేజ్ ఏదైతే ఉందో ఆ 2 పియర్స్ కృంగిపోయినాయో మీరు డిఫెక్ట్ లయబిలిటీ కింద దాన్ని మరమ్మతు చేస్తామని చెప్పాను అన్నది. ఎన్డీఎస్సీ ఏమన్నది మీరు మరమ్మతులు చేసేంత వరకు ఆ మేడిగడ్డ బ్యారేజ్ను వినియోగంలోకి తీయకండి అని చెప్పన్నది. వీళ్ళ అన్నారం సుందీలు ఏదైతుందో ఇట్స్ ఆల్రెడీ రిపేర్స్ అయినాయి. ఇప్పుడు అన్నారం సుందీలు ఏదైతున్నదో ఆల్రెడీ ఏదైతుందో ఆ సీపేజ్ అరెస్ట్ చేసే విధంగా గ్రౌటింగ్ చేసింది. కాదు అంటే ఇంకా చేసేది ఒకటి చేయండి. అన్నారం సుందీలు ఏదైతుందో సీపేజెస్ అరెస్ట్ చేయబడే విధంగా 2024లోనే మీరు గ్రౌటింగ్ చేయడానికి ఉపక్రమించారు. కాదు అంటే ఏదైతే ఇంకేమన్నా మిగిలితే కూడా చేయండి. భవిష్యత్తు దృష్టి ఆలోచన చేయండి. అది లేకుంటే ఎంతవరకు ఏదైతుందో ఎట్లా కేసీఆర్ మీద దుమ్మెత్తిపోయాలి. వాళ్ళకి ఏది ఎక్కడికి వచ్చి కళలు కనబడేది కూడా రేవంత్ రెడ్డి కేసీఆర్ గారైనా, ఆయన కళలు కనబడేది కూడా కేసీఆర్ గారే అని చెప్పి అంటున్నా. ఎందుకంటే కేసీఆర్ గారు ఈ ప్రాజెక్ట్ ఇదొక వరం లాగా అండి, ఇదొక వరం లాగా అని చెప్పి అంటున్నాను నేను. దయచేసి ఏదైతుందో నువ్వు 1,00,00,000 కోట్లు అంటే 1,00,00,000 కోట్లల్లా ఇప్పుడు మన ప్రమాదానికి గురైంది ఎంత? నాట్ ఈవెన్ 500 crores, which is less than 0.5%. నీకు 99,500 కోట్ల నిర్మాణ పనులు ఏదైతుందో కాళేశ్వరం ప్రాజెక్టులో ఇంటాక్ట్ చెక్కు చెదరకుంటా వీళ్ళు ఎల్లంపల్లికి వెళ్ళి వాటర్ లిఫ్ట్ చేయబడుతుందని చెప్పంటే అవుట్ ఆఫ్ దిస్ కాళేశ్వరం ప్రాజెక్టే డిజైన్. నీకు నంది మేడకి వెళ్ళి ఏదైతుందో గాయత్రి పంప్ లిఫ్ట్ చేయబడుతుందంటే అవుట్ ఆఫ్ దిస్ కాళేశ్వరం ప్రాజెక్ట్ డిజైన్. ఇలా గాయత్రి పంప్ హౌస్ కి మిడిమాన లిఫ్ట్ అవుతుందని చెప్పంటే అగైన్ కాళేశ్వరం ప్రాజెక్ట్ డిజైన్. అంతకాదన్న వరద కాలం ఏదైతుందో అప్పుడు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఎస్ఆర్ఎస్పీ ఫ్లడ్ సమయం లోపల ఆ నీటిని మిడిమానేరుకు తరలింప చేయబడే విధంగా గ్రావిటీ కెనాల్ తవ్విండా. ఉమ్మడి రాష్ట్రంలో వరద నీటి కాలువ ఫ్లడ్ ఫ్లో కెనాల్ ఏదైతుందో ఇట్ వాజ్ మెంట్ ఫర్ ఓన్లీ గ్రావిటీ పర్పస్. ఎవరైనా ఊహించినారా దాన్ని రీడిజైన్, దాన్ని రివర్స్ పంపింగ్ తో ఏదైతుందో ఎస్ఆర్ఎస్పీకి ఎత్తిపోయొచ్చు అని చెప్పని ఇలా రాంపూర్ పంప్ హౌస్ నుండి రాజేశ్వరరావుపేట పోతున్నాయి, రాజేశ్వరరావుపేటకి ముప్కల్కి పోతాయి, ముప్కల్కి వెళ్ళి ఏదైతుందో ఎస్ఆర్ఎస్పీకి పోతాయి. ఇప్పుడు ఆల్రెడీ ఏదైతే గాయత్రి పంప్ హౌస్కి వెళ్ళి రాంపూర్ పంప్ హౌస్కి వచ్చినాయి, రాంపూర్ పంప్ హౌస్కి వెళ్ళి రాజేశ్వరరావుపేట పంప్ హౌస్కి పోయినాయి, రాజేశ్వరరావుపేట పంప్ హౌస్కి వెళ్ళి ఎగోకు లిఫ్ట్ చేస్తే ముప్కల్ దాకా పోతున్నాయి. మధ్యలో ఏదో వరద కాలంలో కొంత బ్రీచ్ వస్తే ఇంతవరకు ఇట్ లుక్స్ అది రెస్టోర్ చేసినట్టు కనబడతలేదు. అదర్వైజ్ ఇప్పటికైనా వరదకాల్లో డ్యామేజ్ పోర్షన్ ఏదైతుందో రెస్టోర్ చేస్తే యూ కెన్ లిఫ్ట్ ది వాటర్ టు ఎస్ఆర్ఎస్పీ. ఎస్ఆర్ఎస్పీ ఈజ్ ఓన్లీ విత్ 30 TMC నౌ. ఎస్ఆర్ఎస్పీ ఓన్లీ విత్ 30 TMC. ఇప్పటికైనా మీరు మూర్ఖపు ఆలోచనలు విడనాడండి. కన్నపల్లి పంప్ హౌస్ నుండి ఏదైతే నీటిని ఎగువకు ఏ విధంగా తరలింపు చేయగలుగుతామో 93.5 మీటర్ లెవెల్ ది ఫ్లో, రివర్ ఫ్లో ప్రాణహిత ఉన్నంత వరకు ఏదైతే ఉందో ఆటోమేటికలీ యూ కెన్ లిఫ్ట్ ఇట్. సపోజ్ ఇఫ్ రివర్ ఫ్లో ఈస్ ఫాలెన్ బిలో 93.5 మీటర్ లెవెల్, మీరు కాఫర్ డ్యామ్ ముందే ఒక నిర్మాణం చేయండి. అంత ఇట్ విల్ నాట్ కాస్ట్ మచ్. నీకు 80 కోట్లు 100 కోట్ల మించేది కాదు అది. అంత ఒక నెల రోజుల లోపల మొత్తం కంప్లీట్ చేయవచ్చు. నీకు డే అండ్ నైట్ వర్క్ చేస్తే ఇట్ విల్ నాట్ టేక్ మచ్. 2 వారాల లోపల పూర్తి చేసుకోవచ్చు. ఇట్ విల్ నాట్ టేక్ మచ్ ఆఫ్ టైం. ఎందుకంటే ఇంకా 8 మాసాల కాలం ఉందే మనకు. ఇంక 8 మాసాలు కరువు కాలం ఉన్నది. 8 మాసాలు ఏ విధంగా ఉండబోదో మనం ఊహించలేమని చెప్పంటూ నేను. మీరు ఇప్పటికైనా భేషజాలకు పోకండి. మీరు ఈర్షా ద్వేషాలతో అనేది ఇస్తుందో ఇలా కేసీఆర్ గారి మీద మీకు ఏమైనా ద్వేషం ఉంటే ఎలక్షన్లో చూసుకుందామయ్యా. సరే ఎవరేందో తేలిపోతుంది. రేపు రాబోయే ఎన్నికలు ఉన్నాయి కదా, పెద్ద దూరం లేదు, అంతా 2 ఏళ్ళు చూసే దూరం గడిచిపోతుంది. ఆల్రెడీ 3 years పీరియడ్ ఈజ్ ఓవర్.
ఆల్రెడీ 3 years పీరియడ్ ఇస్ నియరింగ్. ఇప్పుడు 32 మాసాలు గడిచిపోయిందా? 32 మాసాలు గడిచిపోయింది. ఆల్మోస్ట్ మీకు అక్టోబర్ వస్తే, నవంబర్ వస్తే 3 సంవత్సరాలు నిండిపోతుంది. ఇక మిగిలిన కూడా 2 సంవత్సరాలు ఉంటుందా? తర్వాత సంగతి చూసుకోవచ్చు, ఎట్టుండగా అట్లయితుంది. కానీ ఈ లోపు ఏదైతుందో ఇవాళ మీరేదో మీ బాధ్యత నిర్వర్తించండి. దయచేసి ఉత్తమ్ రెడ్డి గారు కొంత స్వతంత్రంగా వ్యవహరించండి. ఉత్తమ్ రెడ్డి గారు కొంత స్వతంత్రంగా వ్యవహరించండి. అదర్వైజ్ యూ విల్ ఆల్సో ఇప్పుడు లయబుల్ ఫర్ ది డ్యామేజ్, మీరు కూడా బాధ్యులవుతారని చెప్పి అంటున్నాను. దయచేసి ప్రభుత్వం ఏదైతుందో వాళ్ళు ఇటువంటి ఒక మూర్ఖపు ఆలోచనలు పక్కన పెట్టి కొంత రియలిస్టిక్గా పాజిటివ్ దృక్పథంతో ఆలోచన చేసి వీళ్ళ మీరు కన్నెపల్లి పంప్ హౌస్ నుండి ఎగువ నీటి ఏ విధంగా తరలిస్తారో దట్ యు పుట్ ఇట్ టు యూస్. వాళ్ళు ఎల్లంపల్లి గురించి మీరు మాట్లాడబోయే ముందు ఏదైతుందో ఒకటి గుర్తుపెట్టుకోండి, అది 2016 August 4th దట్ ఈస్ పుట్ టు యూస్ ఆఫ్టర్ టీఆర్ఎస్ గవర్నమెంట్ కేమ్ టు పవర్. ఆఫ్టర్ టీఆర్ఎస్ గవర్నమెంట్ కేమ్ టు పవర్, కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తదుపరి ఏదైతుందో వీళ్ళు ఎల్లంపల్లి ప్రాజెక్ట్ సంబంధించిన అసంపూర్తి పనులను పూర్తి చేసి బ్యారేజ్ గేట్లు ఏదైతుందో అమర్చి వాటిని నీటిని నిలుపుదల చేసే విధంగా చర్యలు చేపట్టి ఇవాళ ఎగువ మీకు మేడారం రిజర్వాయర్ నీటి తరలింపు చేసి ఇవాళ మొత్తం తెలంగాణ ప్రాంతానికి అంతటికీ ఇలా సాగునీరు త్రాగుని అందింపజేసిన ఒక ఘనత కేసీఆర్ గారికి దక్కుతుందని చెప్పని మనం చేస్తున్నాం.